హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 11 మార్చ్ 2024 సోమవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. మన కష్టానికి, మన సంకల్పానికి భగవంతుడి సహాయం అనేది తోడయిందనుకోండి, మనం సాధించలేనిది ఏదీ లేదు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దాము. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం 11 మార్చ్ 2024 సోమవారం. ఈరోజు తిథి పాడ్యమి ఉదయం 10 గంటల 43 నిమిషముల వరకు. తదుపరి విదియ. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 10 గంటల 55 నిమిషములకు. తదుపరి రేవతి. ఈరోజు యోగం శుభము ఉదయం 11 గంటల 53 నిమిషముల వరకు. తదుపరి శుక్లము. ఈరోజు కరణం భవ ఉదయం 10 గంటల 45 నిమిషముల వరకు. తదుపరి బాలవ రాత్రి 9 గంటల వరకు. తదుపరి కౌలవ. ఈరోజు సూర్యోదయం 6 గంటల 33 నిమిషములకు. ఈరోజు సూర్యాస్తమయం 6 గంటల 24 నిమిషములకు. ఈరోజు చంద్రోదయం రాత్రి 7 గంటల 2 నిమిషములకు. చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 31 నిమిషములకు. ఈరోజు అశుభ సమయాలు వచ్చేసి వర్జం ఉదయం 9 గంటల 41 నిమిషములకు నుండి 11 గంటల 7 నిమిషముల వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7 గంటల 52 నిమిషముల నుండి 9 గంటల 29 నిమిషముల వరకు. యమగండం ఉదయం 10 గంటల 56 నిమిషముల నుండి 12 గంటల 25 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల నుండి 3 గంటల 22 నిమిషముల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుండి 1 గంట 33 నిమిషముల వరకు. తదుపరి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుండి 3 గంటల 59 నిమిషముల వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుండి 5 గంటల 42 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుండి 12 గంటల 49 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 6 గంటల 44 నిమిషముల నుండి 8 గంటల 5 నిమిషముల వరకు. చంద్రబలం తారాబలం విషయానికి వస్తే చంద్రుడు మీనరాశిలో ఉంటాడు, సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఈరోజు మంచి రోజేనా అంటే, ఈరోజు మనం శుభకార్యాలు చేసుకోవడానికి ఉదయం 11 గంటల నుండి మంచి సమయం అయితే ఉందండి. అంటే వివాహాలకు కానీ, గృహప్రవేశాలకు కానీ, నామకరణం కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఇంకా మీరేవైనా సరే ముఖ్యమైన శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే మీ పేరు బలం, నక్షత్ర బలాన్ని పరిశీలించుకొని మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చండి. ఇక సాధారణమైన పనులు, రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వాటికి ఎలాంటి దోషము కూడా ఉండదు. ఇంకా ఏవైనా సరే చిన్న చిన్న ముఖ్యమైన పనులు చేసుకునేటప్పుడు శుభ సమయాలు, అశుభ సమయాలని చూసుకొని చేసుకోవడం మంచిది. రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే శ్రీమద్ రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసింది ఎవరు? దీనికి జవాబు లవకుశలు అండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఒక్క మాటలో తెలుసుకుందామండి. మేషరాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృషభ రాశి ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటారు. మిథున రాశి కార్యజయం ఉంటుంది. కర్కాటక రాశి శుభకార్యంలో పాల్గొని ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. సింహరాశి తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కన్యా రాశి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి, జాగ్రత్తగా ఉండండి. తులారాశి ఉద్యోగస్తులు ప్రమోషన్లు అందుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి తలపెట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనస్సు రాశి అనారోగ్య సమస్యలు కుదటపడుతాయి. మకర రాశి
మీరంటే గిట్టని వారికి, శత్రువులకి దూరంగా ఉండండి. కుంభరాశి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీనరాశి వ్యాపారస్తులు ఈరోజు మీ వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కుతారు. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.